బీసీ రిజర్వేషన్లపైన రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఈ తీర్పు వల్ల మేము తీవ్రంగా నిరాశ చెందుతున్నామన్నమాట ముందుగా చెబుతూ, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు బీసీ రిజర్వేషన్ల కోసం అనుకూలంగా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కులగణన చేశాం, డెడికేషన్ కమిషన్ వేశాం, చట్టం ఉభయ సభల్లో కూడా అమలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం మా బీసీ బిడ్డలందరూ కూడా నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా జరిగిందనేటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు, ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మేము చేసిన చట్టాలని గౌరవించి మా బీసీ బిడ్డలకు వచ్చేటువంటి ఈ చక్కటి అవకాశాలను వారి షెడ్యూల్ లైన్లో చేర్చిన ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోనేమని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఓవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మమ్మల్ని, మరోవైపు గవర్నర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకునే సందర్భంలో రాష్ట్రపతి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలుస్తామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సందర్భంలో మేము ఎలాంటి నిరాశ నిస్పృహలకు పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి అన్ని లక్ష్యాలను ఒకటి ఒకటి తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం బీసీ సమాజం గుర్తించిన వేళ ఈరోజు స్టే రావడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నామినేషన్ ఈరోజు మొదలవుతున్నటువంటి సందర్భంలో అనేక మంది నామినేషన్ కూడా వేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా రావడం బాధాకరంగా ఈ సందర్భంగా భావిస్తూ, అయినా మేము న్యాయ పోరాటాన్ని ఆపమనే మాట ఈ సందర్భం చెప్తూ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మల్లికార్జున గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో న్యాయ పోరాటం చేస్తాం. 42% రిజర్వేషన్తోనే ముందుకు పోవడానికి కోసం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతున్నమాట ఈ సందర్భం చెప్తూ, ఓవైపు బీఆర్ఎస్, మరో బీజేపీ ఈ 42% రిజర్వేషన్ అమలుకు ముందుకు రాకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే మాట ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంతోనే ఆలోచన చేసి మా బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ప్రక్రియను ఫెడరల్ స్ఫూర్తిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిందని చెప్పని మేము బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం చట్టాన్ని చేసి పంపిస్తే ఆ చట్టంలో ఏదైనా తప్పులు తిరిగి మాకు పంపలే, గవర్నర్ గారికి మేము పంపించినటువంటి దానిలో ఏదైనా పొరపాటు ఉంటే తిరిగి గవర్నర్ గారు పంపలేరు. వాళ్ళ దగ్గరని అట్టి పెట్టుకొని ఈరోజు మా బీసీల నోటికాడికి వచ్చినటువంటి ముద్దను ఈరోజు ఆపిననేటువంటి భావన సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ, తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్తో ముందుకు పోయే విధంగా న్యాయ పోరాటాన్ని మా ముఖ్యమంత్రి గారు సమీక్షించి, ప్రభుత్వం పార్టీ సమీక్షించి బీసీల పక్షాన్ని నిలబడుతుందని చెప్పని మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకుండా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒంటరి పోరాటం చేసిన మాట ఈ సందర్భంగా చెబుతూ, రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో 42% రిజర్వేషన్తో ముందుకు పోవడం కోసం న్యాయ పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.